న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూమన కరుణాకర్ రెడ్డి నీ పగటి వేషాలు మానుకో. పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రాన భూమన హిందువు కాలేడు. రాజకీయ ఉనికి కోసం టీటీడీపై విమర్శల. తిరుమలలో ప్రక్షాళన జరగడాన్ని భూమన జీర్ణించుకోలేకపోతున్నారు. మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. తిరుపతిలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేసిన 2 వ్యక్తులు అరెస్ట్. కావాలనే ఈ వీడియోలను రికార్డు చేసి ఎడిట్ చేసి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఒప్పుకున్న A1 మరియు A2. A1, A2 ఇద్దరు వైఎస్ఆర్సీపీ వ్యక్తులుగా నిర్ధారించిన పోలీసులు. గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి యువ రాష్ట్రమైన నవ్య ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోంది పేర్కొన్న తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి డీజీ శివశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించిన సిఐడి బృందం.